ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 21:8. జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. జీవ మార్గమును మరణ మార్గాన్ని దేవుడు నీ ఎదుట పెట్టి ఉన్నాడంట. చాయిస్ ఈజ్ యువర్స్. ఏది ఎన్నుకుంటావో, దేని గురించి ఆలోచన చేస్తావో. హల్లెలూయా. కాబట్టి జీవ మరణాల నాలుక వశమంట. అలాగే ఇర్మియా భక్తుడితోటి దేవుడు చెప్తున్నాడు 21:8లో, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుకున్నాను, నీ ఎదుట పెడుచున్నాను. ఏది కావాలి, ఏది చూజ్ చేసుకుంటావో, చాయిస్ ఈజ్ యువర్స్. హల్లెలూయా. ప్రియులరా, ఒక సంఘటన మీతో పంచుకుంటాను, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క వాక్యం. ఆల్ఫ్ పర్వత ప్రాంతాల్లో ఒక మహాజ్ఞాని ఉండేటువంటి వాడు. ఆయన అప్పుడప్పుడు ఆ పర్వత పాద ప్రాంతాల్లో, పర్వతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో, లేకపోతే తన దగ్గరికి వచ్చినటువంటి మరి ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో ఒక మహాజ్ఞాని ఉండేటువంటి వాడు. ఆయన అప్పుడప్పుడు ఏం చేశాడంటే, ఈ పర్వత పాద ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి వాడు, చుట్టుపక్కల ప్రజలతో వారి యొక్క సమస్యలకు సమాధానం చెప్పి పరిష్కరించేవాడు. ఏమి చేస్తే వారి కష్టాలు తీరతాయో చెప్పేటువంటి వాడు. ఒకసారి కొంతమంది ఏం చేశారంటే, ఆకతాయి పిల్లలు ఉంటారు కదా, మరి ఈ యొక్క స్వామీజీని, ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క మహాజ్ఞానిని, ఈ యొక్క మరి దేవుని సందులో గడుపుతున్నటువంటి వ్యక్తిని ఆట పట్టించాలనుకున్నారంటండి. వాళ్ళంతా కూడా ఆట పట్టించాలనుకుని ఏం చేశారంటే, ఒక పక్షిని పట్టుకొని వచ్చారు, ఆ వెనకాతలే పెట్టుకున్నారు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, నా చేతిలో ఏమున్నది అని అడిగాడు. జ్ఞాని, నీ చేతిలో ఒక పక్షి ఉన్నది నాయన అని చెప్పాడు. ఆ అబ్బాయి వెంటనే తన 2 వేళ్లను ఆ పక్షి మెడ పట్టేసేసి ఆ మెడ దగ్గర పెట్టాడు. స్వామి, ఈ పక్షి బతికున్నదా లేక చచ్చిపోయిందా అని చెప్పి ప్రశ్నించాడు. జ్ఞాని బ్రతికి ఉన్నది అని చెప్తే వెంటనే దాని మెడ నులిమి, మీరు తప్పు చెప్పారు, ఇది చనిపోయింది అని చెప్పాలనుకున్నారు. ఒకవేళ చనిపోయింది అని చెప్తే చేతులు తెరచి ఈ యొక్క భక్తి, ఈ యొక్క మరిది, ఈ పక్షి బ్రతికున్నది అని చెప్పాలి. లేదా ఈ పక్షి నీ చేతిలో మరి ఆయన బ్రతుకుందంటే చంపేద్దారనుకున్నాడు, లేదు చనిపోయిందంటే బ్రతికించాలనుకున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మీరు తప్పు చెప్పారు, ఇది చనిపోయిందని చెప్పాలనుకున్నాడు. ఒకవేళ చనిపోయిందని చెప్తే చేతులు తెరిచి ఇది బ్రతుకుందని చెప్పాలనుకున్నాడు. జ్ఞాని అతని ఆలోచన అంతటినీ గ్రహించాడు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, నాయనా, ఆ పక్షి నీ చేతిలోనే ఉన్నది, నువ్వు ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది అన్నాడంట. హల్లెలూయా. వండర్ఫుల్. ఆ పక్షి నీ చేతిలోనే ఉంది, నువ్వు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అది బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతికించవచ్చు, దాన్ని చంపాలనుకుంటే నువ్వు చంపొచ్చు, అంతా నీ చేతిలో ఉంది. హల్లెలూయా. మన జీవితం కూడా అంతే. మన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన ఆజ్ఞలను ప్రకారం జీవిస్తే నిత్య జీవాన్ని వశపరుచుకుంటాం, లేదా నీ నిత్య నరకానికి గురి అవుతావు. అంతా మన చేతిలోనే ఉన్నది, అంతా మన చేతిలోనే ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు బ్రతమాలడు. దేవుడు ఎప్పుడు కూడా చాయిస్ ఇస్తాడు, నీకు ఛాన్స్ ఇస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, అంతా నీ చేతిలోనే ఉంది. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చేసే విధానం ఎలా ఉన్నది, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కటి జ్ఞానం ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకొని అనేక మందికి ఉపయోగకరంగా దేవుని మహిమార్థంగా
ఉండటానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.